తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏటి తింటావేంటి? పొద్దున్న 10 గంటలకు పకాలు తింటాను. 2 టీలు ఒక రసగులో వేసేస్తాను. నీ చేతికి దెబ్బలు గట్ట తగలవా? ఆ భగవంతుడు తగలనివ్వదు. భగవంతుడు తగలనివాడా? భగవంతుడు ఆ, వీడికి కనబడదురా, ఆ. వీడికి శక్తి ఇద్దామని భగవంతుడి ఇచ్చిన చేతి మనలో చేయడం ఉంది. భగవంతుడు ఇచ్చిన శక్తి ఎలాగ అంచనా ఎలా తెలుస్తుంది? మీరు ఎలాగే ఇగో ఇక్కడ చదువుతాను గడ్డి ఆ, ఇలా తవ్వి తీసేయడమే. ఆ. మరి డబ్బులు ఎట్టిస్తారా? ఇస్తారు. మరి అందరికి ఇచ్చినట్లు నీకు పూలు ఇస్తారా? నీకు తగ్గిస్తారా? నాకు తగ్గించరు, తగ్గించరు. నాకు ఎగస్ట్ ఇస్తారు. నీకు ఎగస్ట్ ఇస్తారు. ఎందుకట? ఎందుకంటే ఇంట్లో కూడా దిగిపోతున్నావు ఈ వయసులోనే. మరి ఊరు దిగకపోతే ఎవరు కూలోడు దిగమనే భయము. ఆ, ఎవరు దిగలేదు. ఆ. నాకు దంచమని చెప్పిన తాలుకట్టు తీసినారు. గొంతు విన్ను పోలుస్తావా? అది ప్రతి వాళ్ళ మాటనే ఈ ఊర్లో అందరినీ పోలుస్తావా? అందరినీ పోలుస్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే కోటబొమ్మల మండలం కురుడు గ్రామంలో అయితే ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాను. వ్యక్తి అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు, 10 మందికి తెలియదు, 100 మందిలో పరిచయం లేదు. అయినా సరే మీకు పరిచయం చేయబోతున్న కారణం ఏంటంటే 7 పదుల వయసు, అంటే సుమారు 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు. అందులో కూడా 2 కళ్ళు తన 10 సంవత్సరాల బాల్యంలోనే కోల్పోయి ఈరోజు తన కుటుంబ భారాన్ని మొత్తం ఆయనే పెంచుతూ తన పిల్లల్ని కూడాను ఒక పెద్దవాళ్ళుగా చేసి ప్రయోజకులను చేసి అదేవిధంగా పొలం పనులు ఇంటి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని అయితే చేసుకుని వచ్చాడు. అయితే మనందరికీ తెలుసు, ఈరోజు అన్ని అవయవాలు ఉన్నటువంటి చాలామంది సోమరిపోతులుగా మారి కొంతమంది వ్యసనాలకు బానిసై ఏ పని చేసుకోకుండాను ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు భారం అవుతున్నటువంటి ఈ సమాజంలో 7 పదుల వయసు దాటినటువంటి ఆయన అసలు ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఆ ఊరికే ఒక ఆదర్శంగాను తయారయ్యారు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని కానీ అదేవిధంగా ఆ ఊరి పెద్దలు కానీ ఎవరికి అడిగినా సరే ఆయన కోసం క్లియర్గా చెప్తున్నారు. అసలు ఆయనకి కష్టం అంటే ఏం తెలీదు, కళ్ళు లేకపోయినప్పటికీ ఆయన యొక్క మనోధైర్యంతో ప్రస్తుతానికి ఈ గ్రామంలోని ఇంటి నుంచి ఆయన పొలంకి సుమారు ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆయనే ఒక్కలుగానే వచ్చి పొలం పనులు ఆయనే తీసుకొని పొలంలో ఉన్నటువంటి గడ్డి తీయడం కానీ లేదా కావు తీయడం కానీ చూడండి గొప్పు తవ్వడం కానీ ఇలా అన్ని పనులు కూడా చేసుకుంటూ ఈరోజు ఈ గ్రామానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన సెలబ్రిటీయా కాదా? రండి మీకు పరిచయం చేయబోతున్నాను. పెద్దయినా నమస్తే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ తవ్వుతాను. నారు పోయాలి కదా. నారు పోయాలా? నీకు ఎన్ని సంవత్సరాలు? 70 దాటి దిగిన లోపలేదు. 70 దాటేస్తుంది. మరి 70 దాటుతున్నా కళ్ళు కనబడట్లేదు, ఈ పొలంలోని పనులు గట్ట ఎలా చేస్తున్నావు? భగవంతుడు ఆ, వీడికి కనబడదురా, ఆ. వీడికి శక్తి ఇద్దామని భగవంతుడి ఇచ్చిన చేతి మనలో చేయడం ఉంది. భగవంతుడు ఇచ్చిన శక్తి. ఆ, మరి భగవంతుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని రెస్ట్ చేసుకుని పిల్లలు ఎవరు చేస్తారు కదా, నీకెందుకు ఈ అవునా? వయసులో? కాపురం అయిపోగా నువ్వు గెంజిపోయి మంచి పోయిరా అంటుంది. నువ్వు ఆ, ఎవరు మాట్లాడరు, కోడళ్ళు గట్ట. మాట్లాడరు. అయితే ఇక్కడ నువ్వు ఏ ఏ పనులు చేయగలవు? ఇక్కడ ఆ, మిరప ఉడుస్తామనుకో, ఆ, మా ఇద్దరమే గుప్పు తవ్వుకుంటాం. ఆ, మిరప మొక్క తప్పించి నేను తవ్వగలను. ఆ. ఒక మొక్క తప్పించి తవ్వగలవు. తవ్వగలను. ఆ, మరి నీకు ఎలాగ అంచనా ఎలా తెలుస్తుంది? మీరు ఎలాగే ఇగో ఇక్కడ చదువుతాను గడ్డి ఆ, ఇలా తవ్వి తీసేయడమే. ఆ. మరి పక్కనే మరొకటి ఉంటుంది, అది చచ్చిపోదా? మరి మనకంతా చెయ్యాలి కదా, 10 తీరు చెయ్యి తిప్పుతాను కదా నేను ఇలాగా. ఆ, భూమి మాట ఆ. గడికి తాళగా తవ్వేస్తాను. మరి నీ చేతికి దెబ్బలు గట్ట తగలవా? ఆ భగవంతు తగలనివ్వదు. భగవంతుడు తగలనివాడా? ఆ, మరి ఈ గడ్డితో పాటు ఈ నూతిలో కూడా దిగిపోతున్నావు ఈ వయసులోనే. మరి ఊరు దిగకపోతే ఎవరు కూలోడు దిగమనే భయము. ఆ, ఎవరు దిగలేదు. ఆ, నాకు దంచమని చెప్పిన తాలుకట్టు తీసినారు. ఆ, ఆ రొమ్మలు అలా చుట్టాను కదా, ఆ. ఆ రొమ్మలు పడితే కత్తి అందేమని రొమ్మ కొట్టి తాడుకి మళ్ళీ తాడు కట్టేసి వాళ్ళ మీదకి అప్పచెప్పాడు. ఆ. కళ్ళున్నోళ్ళు దిగడానికి భయపడితే నువ్వు దిగిపోయావు. ఎవరు దిగమని ఆ, అందుకని దిగిపోతున్నావా? మరి దిగకపోతే అది ఎవరు చేస్తారు? తావంటే వెళ్ళినారు. ఆ. నుయ్యి నీళ్ళు ఇస్తాను తాగోలా, ఆ, కంపు అయిపోయినాయి. ఆ, మరి నేను తాగడానికి కూడా గడికి ఇంటికి వెళ్ళాల. ఆ. అందుకోసం తవ్వుతున్నావు. అందుకే తీసిన రొమ్మలు. ఆ, ఇంకా ఆకులు ఉండిపోయి నిన్న నాకు దెంపని చెప్పి కూలోళ్ళు చెప్పినాను. ఆ. మరి దిగిపోతా దించేస్తారు కదా, నువ్వు చెక్కలేను కదా. అవును.
మరి సలిటిపోయి ఆ. అప్పుడు ఈ ఆకులల్లో అంకె దేవేసి ఎత్తే వాళ్ళ మీదకి లాగోళ్ళు 7 పదులు ఇప్పుడు నీకు 70 సంవత్సరాల పైన అంటున్నావు. పైన. మరి చూస్తే ఇన్ని పనులు చేసుకోవడానికి బలం ఉంది. ఆ. ఏది తింటావేంటి? నేనా ఉమ్, ఎవరికి కనుక్కోండి ఉమ్, ఆకు చేతికి ఎవరితో తీసుకెళ్తారు నా బండి మీద తీసుకెళ్ళి ఆకు మళ్ళీ దించేస్తారులే ఆ, దించేస్తా పొద్దున్న 10 గంటలకు పకాయలు తింటాను ఆ, మళ్ళీ రాత్రి 8కి ఆ. మధ్యలో మరి తినవు మధ్యన ఒక 2 టీలు ఒక రసకులు వేసేస్తారు అంతే. అంతే. ఆ. నువ్వు పనికి వెళ్తుంటావా మళ్ళీ? ఆ. ఆకు పనులకు, వేరే వాళ్ళ పనులు కూడా? ఏరో ఒకటి పనులకంటే బండి మా ఇంటి పక్కన తెస్తారు తీసుకెళ్ళి ఆ ఆకు మళ్ళీ కోకుండా పడితే చేస్తాను. మరి డబ్బులు ఎట్టి ఇస్తారా? ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎలాగో ఊళ్ళకి కూలి నుంచి అలాగే ఆ. మరి అందరికి ఇచ్చినట్లు నీకు కూలి ఇస్తారా? నీకు తగ్గిస్తారా? నాకు తగ్గించరు, తగ్గించరు, నాకు ఎగస్ట్ ఇస్తారు. నీకు ఎగస్ట్రా ఇస్తారు. ఎందుకట? ఎందుకంటే ఆ. మరి నాలా కొంతమంది తీయలేరు కదా. నీలా తీలేరు. ఒక దప్ప మాట్లాడినాం అనుకో మరో దప్ప మాట్లాడితే ఏమండి అని అడగలను. పోల్చేస్తావు. అంటే నా గొంతు విని నువ్వు పోలుస్తావు. అది ప్రతి వాళ్ళ మాటనే. ఈ ఊర్లో అందరినీ పోలుస్తావా? అందరినీ పోలుస్తాను. ఆ. తొట్టికాని చంపేస్తాం కదా. అవును. కొత్తూరులో వస్తారు కరువాడు అంటే పేరెట్టి పల్లెడని చెప్పేస్తాను. ఒక్కసారి చాలు నీతో మాట్లాడిన తర్వాత పేరు పెట్టి మళ్ళీ పలకరిస్తారు. చిన్నారు కాడకు కూడా చిన్నారో కడగాల. మరి ఇది మా ఊరు నేను ఉండండి ఎప్పుడు తీరు పడితే మెల్లికి రోడ్డు ఆడ కొత్తూరు వెళ్ళిపోతాను. మరి మాట్లాడుతున్నా సరే తవ్వేసుకుని వెళ్ళిపోతున్నావు. ఎంత సమయం? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చావు పొలంకి? తెల్లారి 6కి వచ్చినాను టీ తాసి 9 గంటల పాకాలకి వెళ్ళాను మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీకు మరి కళ్ళు ఎలాగ పుట్టుకు నుంచి లేవా? లేకపోతే పుట్టుకు కాదు, అప్పుడు అప్పుడు కూలి పని కదా. మా చేను తలడి గారు దొరగారు వెళ్ళాడు మా అయ్యాడు. వెళ్తే ఆవిడ పోతులు బలుపు పోయినారు. బలుపు పోస్తే బండి మొదలు నాకు నిలబడమన్నారు. నిలబడమంటే నిలబడ్డాను. మా బాగారి అలా పోతులు తోలికి పారని కర్రేసాడు. ఈసరి కన్ను గుడి గుచ్చింది. గుచ్చిన తర్వాత బొడ్డ రక్తం కారిపో పెద్ద డాక్టర్ లేరు. అప్పుడు 10 సంవత్సరాలు నా పిల్లలు ఏమి డాక్టర్లు ఉన్నారు. ఈ పసర్లు కొంతమంది ఉన్నారు కదా నైట్ రోజులు. ఈ పసరేసి రక్తం కట్టించారు. ఈ కన్ను శుభ్రంగా కనబడేది. అలాగ మరి 10 సంవత్సరాలు అయితేడికి ఇది మరి కనబడలే. వైజాగ్ తీసుకెళ్ళి 1 నెల ఉన్నాం. రోజు కంటికి ఒక ఇండియన్ వేసాడు. అయ్యా ఈ ఇండియన్ నెరవేర్ అయితే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే నీకు మరి చెయ్యమనేసి ఉంచినారు. ఆ తర్వాత మరి కాదు వెళ్ళిపోమన్నారు. అప్పటి నుంచి మరి లేదు. అంతనా మీద. మరి ఏ రోజైనా సరే దేవుడి దగ్గర బాధపడ్డావా? కళ్ళు లేవు అన్న బాధపడిన రోజు వచ్చిందా? ఎప్పుడు భగవంతుడా నా బతికింతేనే అనుకొని పడుకోవడమే. ఇప్పుడు ఎలాగ ఉంది? భగవంతుడు మరి నువ్వే అన్నావు కదా బలం ఇచ్చాడు, అందరికీ లేని బలం నాకు ఇచ్చాడని. అవును, మరి అది నువ్వేదో నాకు శక్తి ఇవ్వాలా, నేను ఎలా బతకాడు అనుకుని నేను మొక్కుకోవడం అదే. అంతే అంతే. మరి ఎవరు నీకు అంతే నువ్వు ఒకరోజు చెప్తావు 2 రోజులు ఇవ్వగలవా? అవును. ఇదంతా భగవంతుడు చుట్టూ లేకపోతే నాకు ఇక్కడ నడిపిస్తారు ఎవరు? అంత అదే. అంటే ఏదైనా నీకు అంత భగవంతుడే చూసుకుంటున్నా. అంతే. మరి నరులు లెవులు చూడగలరు. అలా గొట్టు అంటే వెళ్తాను. ఒరే ఈ గొట్టు పాము ఉంది అంటారు వాళ్ళు. ఉంచున్నాళ్ళు అనుకుని వెళ్ళిపోతాను. అయితే పక్కన వెళ్ళిపోద్ది. మరి ఎప్పుడు పొలంలో దిగుతున్నప్పుడు పాములు ఉంటాయి ఇలాగ ఎప్పుడు భయపడలేదా? ఎప్పుడు నీకు అవి ఎదురవ్వలేదా? ఎదురయ్యి ఒక దప్ప ఇది బాగొట్టిన అలా రోడ్ అంటే మీద జై లేచిపోయింది. నా వారే అటు కర్మ ఒప్పుకుని వెళ్ళాను కదా, బుస్సుమని లేచిపోయి మళ్ళీ గబ్బుకుని దిగిపోయాను. ఇప్పుడు చచ్చిపోరు అంతే ఒక మళ్ళీ దిగేది వెళ్ళిపోయి. మనోధైర్యం ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ లేదు. ఫస్ట్ ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చూస్తారని కాకుండా తన సొంతంగా తన మీద తను నమ్మి భగవంతుడి మీద భారం పెట్టి ఈరోజు అంటే 10 సంవత్సరాల వయసులో తనకి కళ్ళు కోల్పోతే తను ఈరోజు ఒక కుటుంబానికి పెద్ద దిక్కై ఆ కుటుంబాన్ని అంతటిని పోషించి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఈరోజు ఈ వయసులో కూడా 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చూడండి ఎంత చక్కగానో. అంటే అన్ని అవయవాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సోమరిపోతులుగా ఏ పని చేయలేనటువంటి ఈ సమాజంలో ఈయన్ని చూసి ఎంతోమంది మారాలని అయితే కోరుకుంటున్నారు. చూడండి, చూస్తే ఆయన గొప్ప తవ్వడం కానీ మనతో మాట్లాడుతున్నప్పుడు కూడాను అసలు ఏం జరిగింది అంటున్నా సరే ఆయన చెప్పుకుంటూ, అంటే చాలామంది ఏంటంటే ఏదో మైక్ పెట్టారు లేకపోతే ఏదో జరిగింది అనుకొని కాసేపు మనతో మాట్లాడడం చూస్తారు. ఆయన మాట్లాడుతూనే తన పనిని చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఎదురుగా వచ్చింది ప్రస్వాల భగవంతుడా, పెద్ద రాజకీయ నాయకుడా, అవన్నీ ఆయనకు అనవసరం. ఎవరితో కూడా సంబంధం లేదు. సమాజంలో ఆయన మీద ఆయన పెట్టుకున్న నమ్మకము, ఆ దేవుడి మీద పెట్టిన భారంతోనే ఈరోజు ఆయన బ్రతుకుతున్నారు. ఆయన చూసి ఈ గ్రామస్తులంతాను చక్కగా
అంటే ఒక ఆదర్శంగా తీసుకొని పనులైతే చేస్తున్నారు. అటువంటి పెద్దాయన్ని నేను ఇందాక మీకు చెప్పినట్లు సెలబ్రిటీ ఎందుకు కాదు. చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి నేల బావి. ఈ బావి లోతు చాలా ఉంది. అసలు అంటే అన్ని కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికొచ్చి చూడాలంటే భయపడతారు. అటువంటిది ఈ ఒక తాడు సాయంతో ఈ బావిలోకి దిగి అందులో ఉన్న చెత్త మొత్తాన్ని బయటకి తీసి అంటే అసలు ఆయన్ని ఏమనుకోవాలి, కళ్ళున్న వ్యక్తులే లోపల దిగడానికి భయపడుతున్నటువంటి ఈ రోజుల్లో అసలు ఈ ఎంతో ధైర్యంగాను ఇందు లోపల ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని బయటికి తీసి మళ్ళీ అంటే ఎవరు కూలోళ్ళు రమ్మంటే రాలేదంట. సో ఇందులో నీళ్లు చుట్టుపక్కల వెళ్తున్నటువంటి గ్రామాలు వాళ్ళకి తాగడానికి మంచి నీరు, అలాంటి దాంట్లో చెత్త పడిపోయి ఒక వాసన వస్తుంది, తాగడానికి పనికి రావట్లేదంటూ అందులోని చెత్తను తీసి సమాజం కోసం కూడా ఈ వయసులో ఆయన ఆలోచిస్తున్నటువంటి తీరుని చూస్తే అసలు సమాజం పట్ల ఆయనకున్నటువంటి గౌరవం కానీ సమాజంలో ఉన్నటువంటి ఆయనకి బాధ్యత మరోసారి గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే అదిగోండి చూడండి, ఆ నూతులోంచి తీసినటువంటి చెత్త అంతాను గావు అంతాను బయటికి తీశారు. చూడండి, ఈ ఆకులు మొత్తాన్ని కూడాను ఆయన తాడు కట్టి బుట్టతో ఇస్తే బయటికి లాగే పరిస్థితి ఉంది. అంటే 70 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తి, కళ్ళు కూడా కనిపించినటువంటి వ్యక్తి, ఆయన ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. అదేవిధంగా చూస్తే ఇదిగోండి పొలం పనులు కూడాను, ఈ పొలం కూడా ఆయనదే. లోపలికి దిగి మొత్తం నారు నాటుకొని ఇందులోపల ఉన్నటువంటి కలుపు మొత్తాన్ని కూడా బయటికి తీసి అదేవిధంగా ఇందులో పండించుకున్నటువంటి పంట ఆయనకు జీవనాధారంగాను ఆయన తినడానికి కూడా వాడుకుంటున్నారు. సో అదే కాదు, ఎవరైనా సరే పనులకు కూడా పిలిచినట్లయితే ఆయన పనులకు కూడాను వచ్చి వాళ్ళ పనులు కూడా చేస్తా అంటున్నారు. ఆ గట్టు మీద ఉన్నటువంటి గావు కానీ కలుపు మొక్కలు కూడా తీశారు. అంటే అసలు ఇంతటి వయసులో 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి ఆయన చురుకుగా చేస్తున్నటువంటి ఈ పనులను చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. చిన్న వయసులోనే ఆడుతూ పిల్లలతో ఆడుతూ ఈ బిల్లాటని ఆడేటప్పుడు ఒక కన్ను పోయింది సార్. అప్పుడులో ఈ డాక్టర్ల వైద్యం అనేది లేని మూలన ఆ రెండో కన్ను కూడా పోయిందండి. ఆ పోయిన తర్వాత అప్పుడు నుంచి ఆ కన్నులవే 2 కళ్ళు పూర్తిగా కనిపించవండి. కనిపించకపోయినా సరే వాళ్ళకి 2 మగపిల్లలండి, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల గురించి ఆ కళ్ళు కనిపించని టైంలోనే ఈ రైతు పని మొత్తము చేసుకుంటూ కొంతమంది దగ్గర పని చేసుకొని ఆ కుటుంబానికి ఇంతవరకు లాగించుకొని వచ్చాడండి. కళ్ళంటూ పూర్తిగా కనిపించవు. కాకపోతే ఇది పరిస్థితి. ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఏ పనులు చేస్తుంటారు? రైతు పనేనండి, మొత్తం అంతా రైతు పనే. ఈ పొలంలో ధాన్యం చల్లడం కానీ, లేకపోతే ఈ పైరు వ్యవసాయం, మిరప ఇలాంటివి, టమాటా, వంగ ఇలాంటివన్నీ కూడా పండిస్తుంటాడండి. స్పెయిర్ అనేది వాళ్ళ కుర్రోళ్ళు ఎవరో చేస్తారని తప్పించి గొప్పు అనేది మొక్కలు గడ్డి కలుపు తీతలు ఇవన్నీ తను ఒక్కడే చేస్తాడండి. విత్తనం చల్లడం కూడా అంచనా మీద ఆయనే జల్లుకుంటాడండి. ఒక చేతిలో కర్ర పట్టుకుంటాడు, ఒక చేతిలో విత్తనం ఇలాగ చెమక తగిలించుకుంటూ జల్లుతాడండి పొలం అంతా. అది పరిస్థితి అండి. ఎన్నాళ్ళ నుంచి మీకు ఆయన అనుభవం ఉంది? ఆయన వయసు ఎంత ఉండొచ్చు? ఆయన వయసు 70 ఏళ్ళకి దాటుతాయండి. మ్యాక్సిమంగా ఆయన నాకు తెలిసి ఇప్పుడు 63 సంవత్సరాలండి. ఒక 13 సంవత్సరాల వయసు నుంచే తెలుసండి. ఎందుకంటే పక్క గ్రామము. మా నాన్నగారు కూడాను కురుడు అచ్యుతరావు గారు అనేసి వాళ్ళ దగ్గర పనిచేసేవారండి. ఈయన కూడా ఆ టైంలోన పెళ్ళి అవ్వకముందు కూడాను అచ్యుతరావు గారి దగ్గర ఈయన ఒక అసిస్టెంట్ పనివాడుగా పనిచేశాడండి. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈయన ఇండివిజువల్గా ఈయన పని చేసుకొని ఈ కుటుంబాన్ని ఎలాగైనా నేను పోషించగలను, దేవుడి కళ్ళు ఒకటి నాకు తీసుకెళ్ళిపోయినా సరే నేను ఏదైనా పని చేసి నా కుటుంబాన్ని పోషిస్తాను అన్న ఉద్దేశంకి బయటకు వచ్చాడండి. వచ్చిన నుంచి ఈ రోజు వరకు పొలం పని అంతా చేసుకుంటూ పిల్లల్ని పెద్దోళ్ళని చేసి పెళ్లి చేసి ఈ ఈ ఇంతవరకు వచ్చినాడండి. నేను కురుడు గ్రామానికి ఒక ల్యాండ్ చూడడానికి వచ్చేసరికి అతను కర్ర పట్టుకొని ఒక బావి దగ్గర ఉంటే కర్ర పట్టుకొని ఉండి అలా దేవతండో ఎందుకు కారణం అని చెప్పేసి నేను అడిగాను ఒకరికి. అడిగితే అతను కళ్ళు కనిపించమన్నారు. కళ్ళు కనిపించకపోతే పక్కన బావి ఉంది కదా పడిపోతాడని చెప్పేసి నాకు అనిపించింది. అనిపించితే వాళ్ళు చెప్పారు ఏమంటే అతను చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించవు, ఆ పొలం పనే చేసుకుంటూ అక్కడే ఉంటారు. మార్నింగ్ ఇంటి దగ్గర నుండి వచ్చి మళ్ళీ సాయంత్రం భోజనంకి వెళ్ళి మళ్ళీ సాయంత్రము మధ్యాహ్నం వచ్చి మళ్ళీ నైట్కి కూడా వెళ్తారు పొలం దగ్గర నుంచి అనగానే మరి మధ్యలో మరి ట్రావెల్ అదే వెహికల్ తిరుగుతాయి, నెక్స్ట్ కనిపించదు కదా. పరిస్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అని చెప్పేసి చెప్పారు అక్కడ. చెప్తే నాకు అనిపించింది, సరే సుమన్ టీవీకి ఒకసారి ఫోన్ చేద్దామా, ఇతను కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో అంత ఏజ్లోనే అలా చేయడం అనేది సాధ్యం కాదు. మనకి అనిపిస్తుంది అబ్బా ఎండ తగులుతుంది ఈ టైంలోన వెళ్ళాలంటే బైక్ కావాలి, అన్నీ ఉండి అన్ని అవయవాలు పనిచేస్తూ మనకే అనిపిస్తుంది అనమాట.
ఒక కారులో వెళ్దామా ఎండ అని చెప్పేసి, కాకపోతే ఒక బైక్‌తో వెళ్దామా, చిన్న దెబ్బ తగిలితేనే నడలేమని చెప్తాము. అంటే కళ్ళు కనిపించడం లేదు, ఇలా పొలంకొచ్చి వెళ్ళడం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాదు అని చెప్పేసి నా మైండ్‌లో అనిపించి, నాకు చాలా బాధ అనిపించింది అతనితో చూస్తే. సరే సుమన్ టీవీకి ఒకసారి కాల్ చేద్దామా, వస్తే వాళ్ళకి ఏమైనా సాయం చేయాలనుకుంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా సరే సాయం చేస్తారు కదా అనే ఆలోచనతో సుమన్ టీవీకి ఫోన్ చేయడం జరిగింది. అలాగని నా మీద అభిమానంతోనే మీరు రావడం జరిగింది. అది తక్కువ టైంలోనే వచ్చారు చెప్పగానే. చాలా థ్యాంక్స్ అండి. అతనికి ఏదైనా ఎవరి వల్లైనా మంచి జరగాలని కోరుకుంటాను సార్. నూతిలో దిగి ఏమున్నా గా అప్పుడు కావు తీతకు కూడా వెళ్ళాడండి. నూతిలో కావు తీసుకెళ్ళాడు. కళ్ళు కనబడ అప్పుడున్న ఉం. తర్వాత వ్యవసాయం పని మొత్తం చేస్తాడండి. విత్తనాలు కానీ, తర్వాత మొత్తం ఏ టు జెడ్ మొత్తం అన్ని పనులు చేస్తాడండి. మా ఆయన ఆయనకి కళ్ళు కనబడతాయా? కనిపించవు లావు పొలం ఉందని ఎప్పుడు బొంకితే వెళ్ళిపోచ్చినాను. ఏదో చిన్న వ్యాపారం మీద సంపాదించి బొడ్డి చెక్క కొనుక్కొని ఇద్దరం కష్టపడతాను. పొలం పనంతా ఆయనే చేస్తారు. కూలోలు ఆయన నేను. ఆయన ఏంటి చేస్తారమ్మా? ఇలాగే గడ్డి గొప్పు దవ్వడము, గాబు తీయడము, ఆకు తీయడము ఇలా చేస్తారు. మరి నూతిలో కూడా దిగుతారు? నూతులు దిగినారు. మరి కంపాదోలు తక్కువ దోలు ఉంటే తీసినారు. తీస్తే మీద ఉన్నోళ్ళు తట్టి తీసినారు. మరి ఆయనకి కళ్ళు కనబడవు కదా, నూతిలో దిగితే మరి ప్రమాదం ఏంటి కాదా? మరి కాదంటే తాడు పట్టుకొని దించినారు, మళ్ళీ ఎక్కించినారు. ఎన్నాళ్ళ నుంచి అమ్మా ఆయనకి కళ్ళు లేవు? అతను పెళ్లి చిన్నప్పటి నుండి 10 సంవత్సరాల నుండి. 10 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు ఆయన 10 సంవత్సరాల వయసు నుంచి ఆయన కళ్ళు లేవు. 70 సంవత్సరాల వయసులో కష్టపడుతున్నటువంటి ఈయనకి ఎవ్వరు కూడా ఆధారాలు లేక పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ బ్రతుకులు వాళ్ళు వెళ్ళిపోయి ఆయన ఒంటరిని చేశారు. బట్ ఎవరు ఒంటరి చేసినా ఆ భగవంతుడు నన్ను ఒంటరిని చేయలేదంటూ కష్టపడి అదే పొలంలోనే పండించుకుంటూ కూలి పనులకు వెళ్తూ ఈ వయసులో కూడా తడువుకుంటూ ఆయన చేసినటువంటి ఆయన మీద ఆయనకి అంటే ఇంకా భగవంతుడు శక్తి ఇచ్చాడు. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడతానంటూ ఆయన కష్టపడుతున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం 70 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఆయనకి ఆ కష్టం ఎందుకు, ఎవరైనా ఆదుకున్నా లేదా ప్రభుత్వం సహాయం సహకారాలు అందించినా సరే ఆయన ఇంటి నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోని అంటే కడుపు జరగక ఈరోజు కూలి పనులు కానీ లేదా ఆయన పొలం పనులు కానీ చేసుకుంటున్నారు అంటూ ఇక్కడ కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, బలం ఇవ్వాలని కోరుకుందాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, కొంతమంది ఉదార స్వభావం ఉన్నటువంటి దాతలు కానివ్వండి, ఆయన ఆదుకుంటే అంటే శేష జీవితం 70 సంవత్సరాలు పైబడినటువంటి ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారో తెలియని వయసులోని ఆయనకి చక్కగాను నిలువు నీడలు ఉంటే హ్యాపీగా కూర్చొని ఇంట్లోని తినడానికి ఆధారాలు కల్పించినట్లయితే ఆయన జీవనం అయితే హ్యాపీగానే సాగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.